DBMSలో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ DBMS ఆర్కిటెక్చర్. సో వాట్ ఈస్ DBMS? DBMS ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాని స్టోర్ చేస్తాం, నెక్స్ట్ డేటాని మెయింటైన్ చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ డేటాని మెయింటైన్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. సో ఆ డేటాని అన్నిటిని మనం సెక్యూర్గా మెయింటైన్ చేయాలి అంటే DBMS అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ఆర్కిటెక్చర్? Architecture is nothing but the software depends on the architecture. Each and every software have some design. సో ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఒక డిజైన్ అనేది ఉంటుంది. సో ఆ డిజైన్ మీద ఆ డిజైన్ అనేది ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో DBMS ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం డేటాని స్టోర్ చేస్తున్నాం కదా. సో డేటాని స్టోర్ చేసేటప్పుడు డేటాబేస్ని యూజర్స్కి మధ్యన కమ్యూనికేషన్, ఇక్కడ నెంబర్ ఆఫ్ వే ఆఫ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, DBMS ఆర్కిటెక్చర్స్ ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు, దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ DBMS ఆర్కిటెక్చర్ అనేది మెయిన్గా మనకి డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ని అండ్ కాంపోనెంట్స్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. అంటే డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా మనం చేస్తాము, నెక్స్ట్ దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటేంటి ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్, DBMS డిజైన్స్ డిపెండ్ అపాన్ ఇట్స్ ఆర్కిటెక్చర్. సో DBMS డిజైన్ అనేది దాని యొక్క ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద బేసిక్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఈజ్ యూజ్డ్ టు డీల్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. DBMS ఆర్కిటెక్చర్ డిపెండ్స్ ఆన్ హౌ యూజర్స్ ఆర్ కనెక్టెడ్ టు ది డేటాబేస్ టు పెర్ఫార్మ్ దేర్ రిక్వెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక కంపెనీ తీసుకుందాం. సో ఒక కంపెనీతోని క్లయింట్స్ ఉంటారు కదా కంపెనీకి రిలేటెడ్గా. సో ఆ కంపెనీ యొక్క డేటాబేస్ని, క్లయింట్స్ని ఎలా మెయింటైన్ చేస్తే దాని యొక్క కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది క్లయింట్కి, సర్వర్కి. సో డేటా అనేది ఎలా యాక్సెస్ చేస్తాం, సర్వర్ నుండి రిక్వెస్ట్ ఏ విధంగా పంపిస్తాము, దాని యొక్క టైప్స్ గురించి ఇక్కడ DBMS ఆర్కిటెక్చర్ అనేది చెప్తుంది. సో నెక్స్ట్, DBMS ఆర్కిటెక్చర్ హ్యావింగ్ 3 టైప్స్ మెయిన్లీ. వాట్ ఆర్ దేర్? ఫస్ట్ వన్ 1 tier ఆర్కిటెక్చర్, సెకండ్ వన్ 2 tier ఆర్కిటెక్చర్, థర్డ్ వన్ 3 tier ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనకి N tier అని కూడా చెప్పొచ్చు. అంటే మల్టిపుల్ టైర్స్ యూజ్ చేస్తే దాన్ని N tier ఆర్కిటెక్చర్ అని కూడా కాల్ చేస్తాం. నెక్స్ట్, ఫస్ట్ వన్ 1 tier ఆర్కిటెక్చర్ని మనం సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అని కూడా కాల్ చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ మనకి ప్రాసెస్లోని ఒక సింగిల్ యూజర్ వర్క్ చేస్తారు. సింగిల్ యూజర్, సింగిల్ డేటాబేస్ అప్లికేషన్స్ అన్నీ సింగిల్ సిస్టంలోనే వర్క్ అవుతుంది. అంటే డేటా స్టోర్ చేయడం, రిట్రైవ్ చేసుకోవడం, డేటా రిక్వెస్ట్, రెస్పాన్స్, అప్లికేషన్స్ అన్నీ డెవలపింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ సిస్టంలోనే జరుగుతుంది. సో అందుకోసం దీన్ని 1 tier ఆర్కిటెక్చర్, సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అని కాల్ చేస్తాం. ఓకేనా? సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్మాల్ బిజినెస్, వెరీ స్మాల్ బిజినెస్ మనం సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ కింద చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పుడు నవ్వేడేస్ ఇక్కడ 2 tier 3 tier ఆర్కిటెక్చర్ ప్రిఫర్ చేస్తున్నాము, 1 tierని అవాయిడ్ చేస్తాము. సో ఎందుకంటే దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో ఆ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ మనకి సెకండ్ టైర్, థర్డ్ టైర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో 1 tier ఆర్కిటెక్చర్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇన్ దిస్ ఆర్కిటెక్చర్ ద డేటాబేస్ ఈజ్ డైరెక్ట్లీ అవైలబుల్ టు ది యూజర్. దట్ మీన్స్ యూజర్ కెన్ డైరెక్ట్లీ సిట్ ఆన్ ది DBMS అండ్ యూజ్ ఇట్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా యూజర్ అనేవాడు డేటాబేస్తోని కనెక్ట్ అయి ఉంటుంది, అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? కంపేర్ టు రిమైనింగ్ టైర్స్. సో అందుకోసం దీన్ని సింగిల్ యూజర్ అంటే ఓన్లీ ప్రాసెస్ అంతా స్టోర్ చేయడం కానీ, యాక్సెస్ చేయడం కానీ, నెక్స్ట్ రిక్వెస్ట్ కానీ, రెస్పాన్స్ కానీ ఓన్లీ సింగిల్ సిస్టమ్ నిండే ఉంటుందండి. ఇంకా ఎటువంటి రిమైనింగ్ సర్వర్స్ కానీ ఏమీ సెపరేట్గా ఉండదు అనమాట. సింగిల్ సిస్టంలోనే ఎంటైర్ ప్రాసెస్ అంతా అవుతుంది. సో అందుకోసం మనం 1 tier ఆర్కిటెక్చర్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. చూడండి, 1 tier ఆర్కిటెక్చర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది లోకల్ అప్లికేషన్స్ వేర్ ప్రోగ్రామర్ కెన్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ది డేటాబేస్ ఫర్ క్విక్లీ రెస్పాన్స్. సో ఇక్కడ మనకి 1 tier ఆర్కిటెక్చర్లోని ఎట్ ఏ టైం 1 person మాత్రమే చేస్తారు కాబట్టి ఇది ఇక్కడ ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఇది లార్జ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వర్క్ చేయడంలోని ఇది సపోర్ట్ చేయదు. సో అదొక ఈ ఫస్ట్ tier యొక్క డ్రాబ్యాక్ కొన. సో ఇక్కడ చూడండి, సింగిల్ సిస్టంలోని అప్లికేషన్, డేటాబేస్.
సో సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అని కాల్ చేస్తాం. దీన్నే మనం వన్ టైర్ ఆర్కిటెక్చర్ ఆర్ సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అని కాల్ చేస్తాం. సో ఇందులో దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎట్ ఏ టైంలో 1 పర్సన్ మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలరు, మల్టిపుల్ మెంబర్స్ అనేది యాక్సెస్ చేయరు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ 2 టైర్ ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో వాట్ ఈజ్ 2 టైర్ ఆర్కిటెక్చర్? 2 టైర్ ఆర్కిటెక్చర్లో ఇక్కడ మనకి మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ ది డేటా. సో ఇక్కడ ఎట్ ఏ టైంలో మల్టిపుల్ యూజర్స్ డేటాని యాక్సెస్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ రైల్వేస్. సో టికెట్స్ బుక్ చేసేటప్పుడు మనకి ఎట్ ఏ టైంలో అక్కడ సీట్స్ అనేది ఎన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి అనేది, ఆ సేమ్ టైంలోని నెంబర్ ఆఫ్ యూజర్స్ క్లయింట్స్ ఎంతమంది అయినా మనం సెర్చ్ చేసినా ఆ పర్టికులర్ వెబ్సైట్ నుండి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఎట్ ఏ టైంలో మల్టిపుల్ యూజర్స్ మనం డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే 2 టైర్కి బ్యాంకింగ్ సిస్టమ్స్, రైల్వే సిస్టమ్స్, సో రిజల్ట్స్, సో ఇవన్నీ 2 టైర్ ఆర్కిటెక్చర్ కింద ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఫాలోస్ ది బేసిక్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనకి సింగిల్ టైర్కి వచ్చేసరికి ఓన్లీ ఒక సింగిల్ సిస్టమే ఉంటుంది. ఇక 2 టైర్కి 3 టైర్కి వచ్చేసరికి క్లయింట్ సర్వర్ సో 2 ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ క్లయింట్ కూడా సర్వర్ 2 వర్క్ అవుతాయి. ఆర్కిటెక్చర్ వేర్ అప్లికేషన్స్ ఈజ్ అవైలబుల్ ఎట్ ది క్లయింట్ సైడ్ అండ్ డేటాబేస్ ఈజ్ అవైలబుల్ ఎట్ ది సర్వర్ సైడ్. సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ అన్నీ క్లయింట్ సైడ్ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క డేటాబేస్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా సర్వర్లోనే స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఇన్ ది క్లయింట్ సైడ్ కెన్ కమ్యూనికేట్ విత్ ది డేటాబేస్ బై యూజింగ్ ది ఇంటర్ఫేస్. సో ఇక్కడ క్లయింట్ డేటాబేస్తోని కమ్యూనికేట్ అవ్వాలంటే ఇక్కడ ఇంటర్ఫేసెస్, నెక్స్ట్ ఓడిబిసి, దట్ మీన్స్ ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ, నెక్స్ట్ జావా డేటాబేస్ కనెక్టివిటీ, 2 కనెక్టివిటీస్ని మనం యూజ్ చేస్తాం కమ్యూనికేషన్ అవ్వడానికి, బోత్ యూజర్ టు డేటాబేస్. నెక్స్ట్ సర్వర్ సైడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్వరీ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్సాక్షన్స్ మేనేజ్మెంట్. సో మనం ఒక యూజర్ అనేది సర్వర్కి ఒక రిక్వెస్ట్ పంపించాం. ఆ రిక్వెస్ట్ పంపించేటప్పుడు దాన్ని ప్రాసెస్ చేస్తుంది, అంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తూ యూజర్ ఏదైతే మనకి రిక్వెస్ట్ పంపించారో దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని సెట్ చేసి ప్రాసెస్ చేసి రెస్పాన్స్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది యూజర్కి డేటాబేస్ నుండి డేటా అనేది కమ్యూనికేట్ అవ్వడానికి ఇక్కడ ఇంటర్ఫేసెస్, నెక్స్ట్ ఓడిబిసి, జేడిబిసి అంటే ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ అండ్ జావా డేటాబేస్ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తూ యూజ్ చేస్తూ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ క్లయింట్, నెక్స్ట్ సర్వర్. సో క్లయింట్ అనేది యూజర్ అనేది అప్లికేషన్స్ నుండి అప్లికేషన్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సో అప్లికేషన్ అనేది డేటాబేస్కి రిక్వెస్ట్ పంపిస్తుంది, అంటే దట్ మీన్స్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. పంపించిన రిక్వెస్ట్ అనేది ఇక్కడ ప్రాసెస్ అంతా కన్వర్ట్ చేసుకొని లాంగ్వేజ్ని ఇక్కడ డేటాబేస్ నుండి ఏదైతే యూజర్ పంపించాడో రిక్వెస్ట్ దానికి రిలేటెడ్గా రెస్పాన్స్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. క్లయింట్ సర్వర్ ఉంటుంది. నెక్స్ట్ క్లయింట్లోని మనకి క్లయింట్ అప్లికేషన్స్ అనేది ఉంటుంది. సో యూజర్ డైరెక్ట్గా ఇక్కడ కమ్యూనికేట్ అవుతుంది. సో 1 టైర్లో మనకి డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ యూజర్ అనేది అప్లికేషన్కి రిక్వెస్ట్ పంపిస్తే అప్లికేషన్ అనేది సర్వర్కి పంపించేటప్పుడు ఆ సర్వర్లో ఉన్న డేటాబేస్ నుండి మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో 2 టైర్ ఆర్కిటెక్చర్లో ప్రాసెస్ ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ వన్ 3 టైర్ ఆర్కిటెక్చర్. సో 3 టైర్ ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాస్ అన్నీ చెప్పుకోవచ్చు. సో యూజర్ యూజ్ చేస్తాం సోషల్ మీడియా వెబ్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్. సో నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తారు? మనం ఇక్కడ ఫేస్బుక్ నుండి రెస్పాన్స్ పంపిస్తున్నప్పుడు వాడి యొక్క డేటా అంతా ఫేస్బుక్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది మల్టిపుల్ పర్సన్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సర్వర్ క్లయింట్ సైడ్ ఒక అప్లికేషన్ ఉంటుంది, సర్వర్ సైడ్ ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మెయింటైన్ చేయడానికి అనేది ఇక్కడ 2 టైర్ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, సో క్లయింట్ నుండి రిక్వెస్ట్ అనేది నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఎట్ ఏ టైంలో సర్వర్కి మనకి రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఇక్కడ సమ్ టైమ్స్ ఇక్కడ సర్వర్ అనేది స్లో అవ్వచ్చు. సో డైరెక్ట్గా ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ క్లయింట్స్ సింగిల్ సర్వర్ అవుతుందో అక్కడ మనకి ఒక డ్రాబ్యాక్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకోసం ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి,
ఒక సింగిల్ సర్వర్లోనే మనకి స్టూడెంట్ యొక్క రిజల్ట్ అనేది రిలీజ్ చేశారనుకోండి. ఎట్ ఏ టైంలో మల్టిపుల్ స్టూడెంట్స్ సో సేమ్ టైంలోనే మనకి సెట్ చేశారనుకోండి. సో అప్పుడు సర్వర్ ఏంటి స్లో అయిపోతుంది. సో అదే నెంబర్ ఆఫ్ సర్వర్స్లో మన వెబ్సైట్లో మనకి రిలీజ్ చేసినట్టయితే మనకి ఇక్కడ అంత ప్రాబ్లం అనేది అవాయిడ్ చేయొచ్చు. సో అలా ఇక్కడ ఒక సింగిల్ సర్వర్ ఎట్ ఏ టైంలో మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయడం వల్ల ఇక్కడ సర్వర్ అనేది స్ట్రక్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని టైమ్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తూ 3 టైర్ ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ 3 టైర్ ఆర్కిటెక్చర్ ఇక్కడ నవడేస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు డేటాబేస్ మెయింటైన్ చేయడం కోసం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాస్, యూట్యూబ్, ఫేస్బుక్. సో ఇవన్నీ చెప్పొచ్చు. డెఫినేషన్ చూద్దాం. ఇన్ దిస్ ఆర్కిటెక్చర్ ఇట్ కంటైన్స్ ఎనీదర్ లేయర్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. సో ఇక్కడ 2 టైర్ కన్నా ఒక లేయర్ అనేది ఎక్స్ట్రాగా ఇక్కడ యాడ్ చేస్తుంది. క్లయింట్ కాంట్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ది యూజర్. సో ఇక్కడ క్లయింట్ అనేది డైరెక్ట్గా సర్వర్కి అనేది కమ్యూనికేట్ చేయలేదు. అప్లికేషన్ ఇన్ ది క్లయింట్ సైడ్ కమ్యూనికేట్ విత్ ది అప్లికేషన్ సర్వర్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేట్ విత్ ది డేటాబేస్. ఇక్కడ మనకి సింగిల్ 1 టైర్ ఆర్కిటెక్చర్లోని సింగిల్ యూజర్ అట్ ఏ టైంలోనే ఉంటుంది. అదే ఇక్కడ 2 టైర్ ఆర్కిటెక్చర్లోని క్లయింట్ సర్వర్ ఉంటుంది. అప్లికేషన్ సర్వర్తోని సర్వర్కి రిక్వెస్ట్ పంపించి దాని నుండి రెస్పాన్స్ అవుతుంది. ఇక్కడ 3 టైర్ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి ఏంటంటే సో ఇందులో కూడా సర్వర్ సైడ్ అప్లికేషన్ ఉంటుంది, క్లయింట్ సైడ్ అప్లికేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఇలా కమ్యూనికేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ యూజర్కి ఏ సర్వర్తో మనం కమ్యూనికేట్ అవుతున్నామో తెలియదు. నెక్స్ట్ ఇక్కడ సర్వర్కి కూడా ఏ యూజర్ మనకి రిక్వెస్ట్ పంపించారో కూడా తెలియదు. ఇక్కడ ఇండైరెక్ట్గా ఇక్కడ యూజర్కి అప్లికేషన్ అనేది ఇక్కడ సెండ్ చేస్తుంది. ఇక్కడ సర్వర్ యొక్క అప్లికేషన్ అనేది రెస్పాన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ ఇన్ ది క్లయింట్ సైడ్ కమ్యూనికేట్ విత్ ది అప్లికేషన్ సర్వర్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్ ఫర్ ది విచ్ డేటాబేస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లయింట్ సర్వర్. సో క్లయింట్లో మనకు ఒక క్లయింట్ యొక్క యూజర్ అప్లికేషన్ ఉంటుంది, మెయింటైన్ చేస్తాము. ఇక్కడ సర్వర్లో కూడా సర్వర్ యొక్క అప్లికేషన్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ప్రాసెస్ ఎలా అవుతుందంటే యూజర్ అనేది అప్లికేషన్కి ఫస్ట్ రిక్వెస్ట్ పంపిస్తారు. ఈ అప్లికేషన్ అనేది అప్లికేషన్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సో ఇప్పుడు అప్లికేషన్ సర్వర్ అనేది డేటాబేస్ నుండి ఇక్కడ మనం ఏదైతే రిక్వెస్ట్ పంపించామో దాన్ని ప్రాసెస్ అయ్యి దాని యొక్క రెస్పాన్స్ అనేది అప్లికేషన్ సర్వర్కి రెస్పాన్స్ పంపిస్తుంది. ఈ అప్లికేషన్ సర్వర్ అనేది ఈ యూజర్ అప్లికేషన్కి మనకి రెస్పాన్స్ అవుతుంది. సో అప్లికేషన్ సర్వరు యూజర్కి రెస్పాన్స్ అవుతుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి ఈ యూజరు ఈ సర్వర్. సో ఏ యూజర్ అనేది సర్వర్కి రిక్వెస్ట్ పంపించారు, నెక్స్ట్ ఏ సర్వర్ నుండి రెస్పాన్స్ వచ్చింది అనేది యూజర్కి తెలీదు, సర్వర్కి తెలియదు. ఓకేనా? ఓన్లీ అప్లికేషన్ సర్వర్కి, అప్లికేషన్ యూజర్కి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ ప్రాసెస్ అనేది 3 టైర్ ఆర్కిటెక్చర్లో ఇదవుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఎట్ ఏ టైంలో మనం ఇక్కడ ప్రాసెస్ అనేది ఇన్ని విధాలుగా చెప్పిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ప్రాసెస్ అంతా జరిగి రెస్పాన్స్ అనేది క్విక్ రెస్పాన్సే వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ అంటే 1 టైర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని 2 టైర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తూ ఇక్కడ ఈ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేది నెంబర్ ఆఫ్ సర్వర్స్తో మనకి కమ్యూనికేట్ అవడం వల్ల ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. సో దానికోసం ఈ స్ట్రక్చర్ని మనకు ఫామ్ చేశారు. నెక్స్ట్ ఎండ్ యూజర్ హ్యాస్ నో ఐడియా అబౌట్ ది existence of database beyond application server. In the same way database also has no idea about the user beyond the application. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏ యూజర్ అనేది ఏ సర్వర్ నుండి మనకి రిక్వెస్ట్ పంపించాడు అనేది సర్వర్కి తెలియదు, ఏ సర్వర్ నుండి రెస్పాన్స్ వచ్చింది అనేది యూజర్కి తెలియదు. ఎందుకంటే ఇక్కడ యూజర్ అనేది అప్లికేషన్ సర్వర్కి పంపిస్తుంది. అప్లికేషన్ సర్వర్ నుండి అప్లికేషన్ యూజర్ నుండి రిక్వెస్ట్ పంపిస్తున్నాం. అప్లికేషన్ యూజర్ రిక్వెస్ట్ నుండి అప్లికేషన్ సర్వర్కి పంపిస్తున్నాం. నెక్స్ట్ అప్లికేషన్ సర్వర్ నుండి డేటాబేస్ కలెక్ట్ చేస్తుంది కదా. సో డైరెక్ట్గా చేయలేదు కాబట్టి ఇక్కడ సర్వర్ యూజర్ అనేది పర్టికులర్గా తెలియదు అని చెప్తున్నారు. దట్ ఈస్ కాన్సెప్ట్. ఇక్కడ ఇది DBMS ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.